ఒక దట్టమైన అడవిలో ఒక గద్ద తన గూడు కట్టుకుని ఉంటూ అందరినీ తెలివిగా చూసుకుంటూ తన జీవితం ప్రశాంతంగా గడిపేది. ఒకరోజు ఒక పిచ్చికాకి ఆ అడవిలో అటుగా వెళ్తూ ఆ గద్దను చూసి చాలా అసూయపడింది. తనలో తను కుమిలిపోయింది. ఆ పిచ్చికాకి తనలోనే తను ఇలా అనుకుంది, ఈ గద్దలాగా నేను బ్రతకగలిగితే నేను కూడా చాలా సంతోషంగా బ్రతకవచ్చు. ఒకరోజు గద్ద ఓ నది వద్దకు వెళ్లి బోడుపుగా చేపలను పట్టుకుని తినడం కాకి చూసింది. కాకి తనలోనే అనుకుంది, నేను అలాగే చేపలను పట్టుకుంటాను అని. అదే నీటి వద్ద కాకి తన రెక్కల్ని చాపి గద్దలాగే దూకింది. కాని కాకికి చేప పట్టడం రాకపోగా తన రెక్కలన్నీ తడవడంతో పాటు తనకు నీటి ప్రవాహంలో మునిగిపోయింది. వెంటనే గద్ద కాకిని కాపాడి ఇలా చెప్పింది, ప్రతి ఒక్కరి సామర్థ్యాలు వేరు. నువ్వు నీ ప్రతిభను గుర్తించి దానికి అనుగుణంగా వ్యవహరించాలి. ఇతరులను అనుకరించడమంటే అవివేకం. దీనివల్లనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ రోజు నుంచి కాకి తన విధానాన్ని మార్చుకుని తన సహజమైన మార్గాల్లో ఆహారం దొరుకుతుందని అర్థం చేసుకుంది. ఈ కథ నీతి ప్రతి ఒక్కరి బలాలను గుర్తించి వాటికి అనుగుణంగా నడుచుకోవడం ఎంతో అవసరం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరిన్ని మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వస్తాము.